ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నంలోని పడమటివారి బజార్లో వేంచేసి ఉన్న శ్రీ అంకాలమ్మ తల్లి అమ్మవారికి జరిగే పాల పొంగళ్ళ ఉత్సవంలో భాగంగా బుధవారం నాడు జరగనున్న ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి వంశ పారంపర్య ప్రారంభ పసుపు కుంకుమలు ఇచ్చే భాగ్యాన్ని నోచుకున్న నూజెండ్ల మండలం రాముడుపాలెం గ్రామంకు చెందిన చలువాది పోలయ్య కుటుంబ సభ్యులు సాంప్రదాయ రీతిలో ప్రథమంగా మంగళవారం నాడు అమ్మవారికి సాంప్రదాయ రీతిలో పసుపు కుంకుమ వస్త్రాలతో తమ మొక్కుబడిని చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా అంకాలమ్మ తల్లి ఆలయ అర్చకులు వడ్డెంగుంట సుబ్బారావు ఏడిఎన్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ రిపోర్టర్ వల్లెపు శ్రీనివాసులకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈరోజు మనకి రావడం నుండి అంకాలమ్మ తల్లి జాతర కాబట్టి ఇక్కడ ఏం ఎలా జరుగుతుందో పూజారి కొన్ని తెలుసుకుందాం. నమస్తే స్వామి. నమస్తే. ఈ అంకాలమ్మ తల్లి జాతర చూడడం ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది స్వామి? శుద్ధ పౌర్ణమి నుండి ప్రారంభమవుతున్నది కనుక ఈ కార్యక్రమం రేపు 22వ తారీఖున గంగమ్మ తల్లికి అభిషేకము జరుగుతున్నది. తదుపరి అంకాలమ్మ తల్లి వారికి కూడా అభిషేకాలు జరుగుతున్నవి. మధ్యాహ్నం 4 గంటల నుండి జలాదివాసం జరుగుతున్నది. తదుపరి అమ్మవారికి అలంకారం చేసుకొని గ్రామోత్సవం బయలుదేరి ఊర్లోకి వస్తున్నారు కాబట్టి అందరూ కూడా సహకరించి గ్రామోత్సవం పాల్గొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకొని కృపా కటాక్షం పొందుతారని మరి కోరుతున్నాము. 23వ తేదీ అనగా గురువారం రోజు ఉదయం స్వామివారికి అమ్మవారికి పాల పొంగళ్ళు జరుగుతున్నవి. తదుపరి 11 గంటల్లో అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. కావున అందరూ కూడా 50 మంది భక్తులు ఈ కార్యక్రమం పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వీకరించవలసిందిగా అమ్మవారి కృపా కటాక్షం పొందుతారని కూడా మరి కోరుతున్నాము. ఈ కార్యక్రమం అంతా కూడా గ్రామ కమిటీ దేవస్థాన కమిటీ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. కావున అందరూ ఆహ్వానితులే. అందరూ వచ్చేసి కార్యక్రమం జయప్రదం చేయవలసినదిగా మరి కోరుతున్నాము.